కట్టు బొట్టు, సాంప్రదాయపు వస్త్రధారణ, అద్భుతమైన నటన, చెరగని చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సౌందర్య. సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలందరితో నటించి తనదైన నటనతో మెప్పించారు. ప్రధానంగా వెంకటేష్ సౌందర్యాల జోడీలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును సౌందర్యగా మార్చుకున్నారు. బెంగళూరుకి చెందిన కన్నడ సినీ నిర్మాత కెఎస్ సత్యనారాయణ అయ్యర్ మంజులకు జూలై 18న కర్ణాటకలోని బెంగళూరులో ఈమె జన్మించారు. ఈమెకి ఒక సోదరుడు కూడా ఉన్నారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆమె తండ్రి స్నేహితుడు గంధర్వ కన్నడ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. తెలుగు పరిశ్రమకు మాత్రం మనవరాలి పెళ్లితో పరిచయం అయ్యారు. అమ్మోరు చిత్రంలో ఆమె నటన అద్భుతం. ఆ నటనకు ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రాజా, పవిత్ర బంధం మొదలైన చిత్రాలు వెంకటేష్తో నటించి సక్సెస్ఫుల్ జంటగా వీరు పేరు గడించారు. అతి తక్కువ సమయంలో ప్రముఖ నటులందరితోనూ కూడా సౌందర్య నటించారు. చిరంజీవి, నాగార్జున, జగపతి బాబు, మోహన్ బాబు మొదలైన వారితో ఆమె నటించి వారి ప్రశంసలు కూడా అందుకున్నారు. హిందీ చిత్రంలో అమితాబ్ బచ్చన్తో నటించి వారి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. సౌందర్య పేరుకు తగ్గట్టుగా మనసు కూడా సౌందర్యమే. ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు. అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. తమ గ్రామం గంగికుంటను అభివృద్ధిపరిచారు. ఓ అనాథ ఆశ్రమాన్ని అమర సౌందర్య విద్యాలయం పేరుతో ఓ పాఠశాల ప్రారంభించారు. సావిత్రిని గుర్తు చేసే నటన ఆమెది. అతి తక్కువ సమయంలో ఎంతో పేరు గడించారు. 100కు పైగా చిత్రాలలో నటించి అనేక అవార్డులు గెలుచుకున్నారు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి సౌందర్య. ఆమె తన కట్టుబొట్టుతో ఇప్పటికీ కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. సౌందర్య పేరు గుర్తుకు రాగానే అచ్చ తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనే భావన తప్పకుండా అందరి మనసుల్లో కలుగుతుంది. దురదృష్టవశాత్తు ఒక మంచి నటిని మనము కోల్పోయాం. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరఫున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే కుప్పకూలిపోవడంతో ఇద్దరూ సజీవ దహనమయ్యారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముందు తరాల వారికి కూడా సౌందర్య గుర్తుండిపోయేటువంటి చిత్రాలలో ఆమె నటించారు. ఆమె జన్మదినం సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.